చల్లటి నీటి కంటే వేడి నీరు వేగంగా మంచులా మారుతుంది. మీకు తెలుసా, వేడి నీరు చల్లటి నీరు కంటే ముందే గడ్డ కడుతుంది. మనం సాధారణంగా చల్లటి నీరు తొందరగా గడ్డ కడుతుంది అనుకుంటాం, కానీ నిజానికి వేడి నీరే ముందుగా గడ్డ కడుతుంది. దీనిని పెంబా ప్రభావం అంటారు. చల్లటి నీటి కంటే ముందు వేడి నీరు త్వరగా గడ్డ కట్టడానికి కారణం ఒకటి సంవాహనం. వేడి నీటిలో సంవాహన ప్రవాహాలు కన్వెక్టివ్ కరెంట్స్ చల్లటి నీటిలో వేగంగా జరుగుతాయి. దీని వలన వేడి నీరు త్వరగా చల్లబడుతుంది. రెండవది బాష్పీభవనం. వేడి నీరు చల్లటి నీరు కంటే వేగంగా ఎవాపరేట్ అవుతుంది. అలా ఎవాపరేషన్ చెందేటప్పుడు నీరు కొంత శక్తిని కోల్పోతుంది. దానివల్ల నీరు త్వరగా చల్లబడుతుంది. మూడవది ద్రవిడ వాయువులు, డిజాల్వ్డ్ గ్యాసెస్. వేడి నీటిలో కరిగిన వాయువుల పరిమాణం చల్లటి నీటి కంటే తక్కువగా ఉంటుంది. ఈ వాయువులు నీటిని వేడిగా ఉంచేలా సహాయపడతాయి. కాబట్టి వేడి నీటిలో ఈ వాయువులు తక్కువగా ఉండడం వలన నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ మూడు కారణాల వల్ల వేడి నీరు చల్లటి నీరు కంటే వేగంగా మంచుగా మారుతుంది.